హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి ఇలాంటి రెసిపీతో రాలేదండి. మనకి ఆడవాళ్ళకి, ముఖ్యంగా బాలింతలకి ఒక అద్భుత ఔషధం అని చెప్పచ్చు. నిజంగాను పాలు పడని వాళ్ళు ఉంటారు కదండి, లేదో పిల్లలకి పాలు సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పుడు తెలగపిండి తీసుకోవాలండి. తెలగపిండి అంటే నువ్వులు ఆడతాం కదా, నువ్వుపప్పు అంటారు. అది ఆడినప్పుడు వచ్చే పిండి అనమాట. నూనె తీసేసాక వస్తుంది ఆ పిండి. దాన్ని ఒక గ్లాస్ తీసుకుంటే ఒక 2 గ్లాసులు నీళ్లు ఉడకపెట్టుకొని దాంట్లో కొన్ని మెంతులు వేసుకొని ఒక చెంచాడు, అవి మరిగిన తర్వాత దాంట్లో ఈ తెలగపిండి వేసుకోవాలండి. వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఉడికించి పక్కన పెట్టేసుకుంటే చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తున్నట్టు ఆ వాటర్ని కొంచెం ఎక్కువ ఉండదండి, వాటర్ పీల్చేసుకుంటుంది. మిగిలిన ఆ వాటర్ని కూడా మనం పిండేసుకోవాలి. అలా పిండడం వల్ల ఏంటంటే కూర పొడి పొడిగా వస్తుంది. అలా పిండుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వాటర్తోనే కర్రీ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇంకా బాండీ పెట్టుకొని నువ్వుల నూనె వేసుకోవాలండి. నువ్వుల నూనె వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్, అంటే ఒక చెయ్యి నిండా వెల్లుల్లిపాయ బద్దలు తీసుకొని వేయాలండి, వెల్లుల్లి రెమ్మలు. ఈ కర్రీకి వెల్లుల్లిపాయ స్పెషల్ అన్నమాట. అది ఎంత ఎక్కువ వేసుకుంటే కూరకి టేస్ట్ అంత పెరుగుతుంది. అసలు బాలింతలకి నడుము గట్టి పడడానికి, ఒళ్ళు గట్టి పడడానికి వెల్లుల్లిపాయ బాగా ఎక్కువ వాడతారు కదండి. అసలు ఈ కర్రీని కళ్ళు మూసుకొని పెట్టచ్చు అన్నమాట. ఇది మన అమ్మమ్మల నాటి రెసిపీ అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి. దీని రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది తింటే. బాలింతలనే కాదండి, అప్పుడప్పుడు మనం కూడా తినచ్చు ఇంట్లో చేసుకుని. వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి ముందే వేసేస్తే మాడిపోతాయి కదా. సో వెల్లుల్లి వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. వెల్లుల్లి వేగాక అప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఆల్మోస్ట్ అందరికీ అలవాటు ఉంటుంది, ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అన్నీ వేగిపోయిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ తెలగపిండి అంతా వేసేసుకోవాలి. వేసుకుని దాంట్లోనే సరిపడా ఉప్పు. ఈ కర్రీ తెలగపిండి చాలా కమ్మగా ఉంటుందండి, సో ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే ఉప్పు కనిపిస్తుంది కూరలో. సో తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ పెరిగిపోతే ఎక్కువ వేసేసుకుంటే బాగోదు కదా కూర. ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం పంచదార వేసుకోవాలండి, తీపి తగలాలి కొద్దిగా బ్యాలెన్స్ చేయడానికి. అంతేనండి, ఇంకేం పులుపులు అవి ఏమి వేసుకోకూడదు. కూర రెడీ అయిపోతుంది ఒక 5 నిమిషాల్లో. కాకపోతే కూర దగ్గరుండి కలుపుకోవాలండి, మాడిపోతుంది లేకపోతే. కూర రెడీ అయిపోయిందండి. నమ్మండి, చాలా మంచి కూర, చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. చాలా మంచిది. మనం కూడా అప్పుడప్పుడు నెలకు ఒక్కసారైనా ఈ కర్రీ తినడం చాలా మంచిది. ఎంతైనా మన పాతకాలం వాళ్ళు చేసిన వంటలు అంటే అవి ఆరోగ్యంగానే ఉంటాయి కదా. అన్నీ తెలిసే ఇలాంటి కర్రీలని ఆయా సందర్భాలుగా ఇంట్రడ్యూస్ చేస్తారు. పాలింతలకి పాలు పడడానికి, పిల్లలకి పాలు సరిపోకపోయినా ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి అన్నీ తగ్గుతాయండి ఈ కర్రీతో.